తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నిక ఎన్ని కుటుంబాలు దుర్మార్గమైన పనులు చేసిందో ఒక్క వ్యక్తిని ఓడగొట్టడంతో ఒక ఎమ్మెల్యే సీటు గెలిచేందుకు 100 మంది కౌరవులు పంపించి డబ్బులు ప్రలోభాలు పెట్టి పోలీసులను పెట్టి బెదిరించి అయినా ఈ ప్రభుత్వానికి నేను మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా, ఏనాడైతే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి పోరుబాట పట్టినో నాకు పదవి మీద వ్యామోహం కాదు, ప్రజల పక్షాన పోరాటం చేయాలని నిర్ణయించుకున్నా. కాబట్టి ఈ కౌరవ సైన్యం ఎన్నికల నిబంధనల ప్రకారం బయటికి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, కానీ పోలేదు. ప్రలోభాలు పెట్టి ఈ డబ్బు సంచులు పెట్టి మొత్తం గందరగోళం సృష్టించి రాత్రి 10 గంటల వరకు పైసలు పంచి దొంగ దాటుగా గెలిచిన సంగతి భారతదేశం మొత్తం చర్చించుకుంటున్న అందులో అనుమానం ఏం లేదు. అయినా నువ్వు ఎన్నిక గెలిచినందుకు మా గొల్ల కురుమల సోదరులని మోసం చేసినందుకు మొట్టమొదటిగా నీ మీద ఇక్కడ మళ్ళొకసారి మేము పోరుబాటు స్టార్ట్ చేసినాం. ఇక నువ్వు తప్పించుకో, నీకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాదని చెప్పి ఆగదు, నువ్వు జేజమ్మ దిగొచ్చినా ఆగదు, నువ్వు గెలిచిన సంతోషం కూడా నీకు కూడా లేదు. మన మునుగోడు అనేది ఈ రోజు ప్రపంచంలో తెలియని వాళ్ళు లేడు. మన ప్రధానమంత్రి నోటి వెంట కూడా మునుగోడు ప్రజలు మునుగోడు ప్రజలు దగ్గరికి బీజేపీ కార్యకర్తల దగ్గరికి మొత్తం అసెంబ్లీ ప్రభుత్వాన్ని వాళ్ళ కాలకాలు తీసుకొచ్చి చెప్పి స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించినంటే ఈ మునుగోడులో ఈ రోజు మరొక్కసారి చెప్తున్నా, ఈ మునుగోడులో జరిగిన యుద్ధంలో మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు మీ అందరికీ కూడా సైల్యూట్ చేస్తున్నా. మీరు చేసిన ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరకపోతే కేటీఆర్ కేసీఆర్ నీ మునుగోడు గడ్డ మీద టీఆర్ఎస్ జెండా అనేది లేకుండా చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రులను కూడా పడరాని. నువ్వు మర్యాదగా గొల్ల కుర్మల సోదరుల అకౌంట్లో పైసలు రిలీజ్ చేయి, నువ్వు లాక్ తీసేయి, సీజ్ తీసేయి, లేకపోతే నీకు భయపడి కూర్చుంటామని అనుకుంటున్నావా? 1,00,000 మంది మీ ప్రగతి భవన్కి వస్తాం. ఫస్ట్ ఏమనుకుంటున్నావు బిడ్డ? నువ్వు మోసం చేస్తే ఊకుంటాం అనుకుంటున్నావా? ఊకునే ప్రసక్తి లేదు. మాకు గెలుపు, మాకు పదవి ఉన్నా లేకపోయినా మాది పోరుబాట. మేము కొట్లాడతాం ప్రజల పక్షాన, మా దళితుల పక్షాన, మా బీసీల పక్షాన, మా పోడు భూమి సమస్యల మీద మా పోరాటం కొనసాగుతుంది. నువ్వు చెప్పినావు దత్త తీసుకుంటున్నావు, దత్త తీసుకోకపోతే దత్త తీసుకున్నా ఉట్టిగానే చెప్పినట్టు కాదు. ఆ చూసుకున్న ప్రభాకర్ రెడ్డి చూసి ఎవరు మాట్లాడలే, నువ్వు దత్తత చూసినావు. చూసుకున్న ప్రభాకర్ రెడ్డి డమ్మి క్యాండిడేట్ అని చెప్పి కింద చెప్తావు. సన్నాసి గడ్డమ్మ వాడిని ఓటేలే, ఏదో కేసీఆర్ మాకేదో చేస్తాడని చెప్పి అబద్ధం ఆడిండు, మమ్మల్ని మోసం చేసినని చెప్పి వారం రోజుల నుంచి అంటనే ఉండు. అప్పుడే మోసపోయినామని చెప్పి మునుగోడులో ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూనే ఉండు. దళిత బంధు కూడా మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడైతే మీరు ఇస్తామని చెప్పిండ్రో అది ఇచ్చేదాకా కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారు మీకు ఇప్పుడు నిద్ర పడతలేదు, ఆల్రెడీ మొన్న రిజల్ట్ చూసిన తర్వాత నువ్వు గెలిచినట్టు కాదు, వెంటనే ఇచ్చిన హామీలని నెరవేర్చాలని, మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి మొదలు పెట్టాలని చెప్పి వెంటనే నిధులు రిలీజ్ చేసి గొల్ల కుర్మల బ్యాంక్ అకౌంట్ లాక్ ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్లలో ఫ్రీగా వాడుకునేటట్టు చేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.